సో మొత్తంగా ఇప్పుడు రీసెంట్గా కూడా తమిళనాడులో ఒక వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అవును, రాముణ్ణి దహనం చేశారు. ఇప్పుడు హిందువుల్ని మతోన్మాదులు అంటారు, హిందుత్వవాదులు అంటారు, మనువాదులు అంటారు, బ్రాహ్మణవాదులు, ఇలా రకరకాల ట్యాగ్లైన్లతో ఉన్మాదులు, వీళ్ళు ఉగ్రవాదులని మాట్లాడతారు. అంత పెద్ద ఘటన జరిగింది. మన వాళ్ళకి చాలామంది తెలియదు, తెలిసినా రియాక్ట్ అవ్వలేదు. ఇంకా హిందువులు మతోన్మాదులని వీరు ఎలా అంటారన్న ఆ సంఘటన పైన స్పందిస్తలేం కాబట్టి మతోన్మాదులం మనం, ఉగ్రవాదులం మనం. వాళ్ళగా స్పందిస్తే మనం అప్పుడు కాము కదా. అదే ప్రాబ్లం మన దగ్గర. ఇప్పుడు చూడండి, మనము ఏ బైబిల్ గురించి గానో ఒక బైబిల్ వాళ్ళు పాంప్లెట్ పంచేటప్పుడు తీసి కింద కాలు తొక్కినా కూడా మనమే కేసు అవుతుంది. మనకి కేసు అయిపోతుంది, హల్చల్ అయిపోతుంది. ఎందుకంటే మొత్తం అందరూ ఒకటైపోతారు వాళ్ళు. వాళ్ళ సిస్టమ్ అలా ఉంది, వాళ్ళ సిస్టమ్ అలాంటిది వాళ్ళది. అదే ఇస్లాం సంబంధించింది కూడా ఏమైనా అంటే చూడండి ఎట్లా అయిపోతారు. అదే బుద్ధిజానికి సంబంధించింది ఏదైనా చేయండి, అంబేద్కర్కి సంబంధించింది. జస్ట్ నేను అంబేద్కర్ని కాల్చి చంపుతా అన్న, నేను చంపలే అని బతికిలేడు, కాల్చి చంపుదామని బతికిలేడు. దీనికే నన్ను 5 రోజులు జైల్లో పెట్టారు. కానీ అటు ఏకంగా రాముని చిత్రపటాన్ని క్లియర్ కాలుస్తున్నారు వాళ్ళు. దీనికి మనకి ఎవడి మనోభావాలు దెబ్బతింటే లేవు, రాజ్యాంగంలో ఏ చట్టాలు మనకు అనుకూలంగా లేవు. వాడి భావ ప్రకటన మరి మన భావ ప్రకటన మనకు వద్దా? మన విశ్వాసాలకు సంబంధం లేదు. మన విశ్వాసాల మీద వాడి భావ ప్రకటన అంత దారుణంగా ఉంటే మరి మనం చేద్దాం, మనం కూడా ప్రకటించేస్తే మన మీద కేసులు అవుతున్నాయి. అప్పుడు ఏందో మరి చట్టాలన్నీ మనకు ఆపోజిట్గా ఘోరంగా పనిచేస్తాయి. కానీ వాళ్ళ విషయంలో మాత్రం ఒక్కటే పనిచేయదు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా నాకు అర్థం కాదు, ఆ ప్రభుత్వాలను అక్కడ ఉన్న హిందువులు ఎట్లా గెలిపిస్తారో నాకు అర్థమైతే లేదు. నాకు ఆ డిఎంకే ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఎవరికి నేను హిందువులనే భావన ఉండదు కదన్న. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన దక్షిణ భారతదేశంలో దేవాలయాల చరిత్ర చూస్తే అసలు తమిళనాడుని మించిన చరిత్ర మనకి ఎక్కడ దొరకదు. మనకు ఏ చరిత్ర దొరకదు మనకు. అసలు జిల్లా అక్కడ 30 జిల్లాలు ఏమో ఉంటే జిల్లాకు ఒక దేవాలయం ఉంది. ఆడ ప్రతి జిల్లాలో ఒక దేవాలయం కనబడుతుంది, పురాతనమైన. మళ్ళీ ఎప్పుడో అవి అర్థమవుతుందా? ఇంకోటి తెలుసా, యేసు పుట్టక ముందు క్రీస్తు పూర్వం టెంపుల్స్ ఉన్నాయి ఆడ. అలాంటి టెంపుల్స్లో కూడా అలాంటి టెంపుల్స్ ఉన్న వ్యవస్థ అక్కడ, హిందువులు ఉన్నారు అక్కడ. మరి ఇవన్నీ చూసి కూడా మరి ఏం చేస్తారో అసలు అర్థం కాదు. అంటే చరణం మన హిందువులో రాదా? భావజాలం చాలా దారుణంగా వ్యాప్తింపజేశారు కదా పెరియార్ వచ్చిన తర్వాత, పెరియార్ రామస్వామి. సో ఒక భయంకరమైన ప్రచారం జరిగింది. కొత్త వింత పాత రోత అన్న చందాన అలా వ్యానిష్ అయిపోయింది వాళ్ళ మైండ్ నుంచి. ఆ రూట్స్లోకి తీసుకువెళ్ళే వ్యవస్థలు అనేవి ఏర్పడవు. నాకు ఇది ఆశ్చర్యం అనిపిస్తుంది తెలుసా. పెరియార్ రామస్వామి అంటారు, మళ్ళీ చూస్తే జే భీమ్ అంటారు. ఈ 2 కోణాలు నాకు అసలు అర్థం కావు నాకు. ఇప్పుడు ఇదే పెరియార్ రామస్వామి రాజ్యాంగాన్ని బహిరంగ కాల్చిపడేసిండు ఆయన తమిళనాడులో. బహిరంగంగా కాల్చిండు ఆయన. కాల్చి 6 నెలలు జైలుకు పోయిండు ఆయన. ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ దేశానికి పనికిరాదు, ఈ రాజ్యం బ్లా 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 అని రాజ్యాంగం గురించి ఏదో చెత్త మాటలు మాట్లాడేసి బహిరంగంగా కాల్చేసిండు ఆయన. 6 నెలలు జైలు కూడా పోయిండు ఆయన. మరి అంబేద్కరిస్టులు అయినా కూడా పెరియార్ రామస్వామిని నెత్తిమే పెట్టుకుంటారో నాకు ఎందుకు అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. అంటే ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఈ వాదనలు చేసి ఒక విధ్వంసం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో వీళ్ళకి సమ్ XYZ అనే పేర్లు ఉన్న వాళ్ళు కావాలి. అంబేద్కర్ ఒక ఎమోషన్, పెరియార్ ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ వాళ్ళ మీద ప్రత్యేకించి వీళ్ళకి ఏం భక్తి అభిమానాలు ఏమి ఉంటాయని నేను అనుకోను. వాళ్ళ పేర్లు వాడి వీళ్ళ ఎజెండాలు ముందుకు తీసుకుంటున్నారు.